నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి, ఈ మల్లి మొక్కను నేను ఈ పెద్ద కంటైనర్లో పెడుతున్నానండి. ఏ విధంగా పెడుతున్నాను చూడండి. ఈ పెద్ద కంటైనర్ తీసుకుని నేను ఈ మల్లి మొక్కను మనం దీనిలోకి రీపాట్ చేస్తున్నానండి. కొంచెం పెద్ద సైజు కంటైనర్ తీసుకున్నానండి. తీసుకుని ఇది పొడుగు మల్లి అండి. దీన్ని ఈరోజు మనం ఇలా ఈ కంటైనర్లో పెద్ద సైజు కంటైనర్లో ఇలా పెడుతున్నానండి. పెట్టేసి దీనికి చక్కగా చుట్టూ మనం కొంచెం ఇసుక మట్టి కూడా వేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఇలా చుట్టూ కొంచెం మట్టి ఇలా వేసుకుందామండి. వేసుకున్నాక ఇవి కౌమేనూరు పిడకలండి. ఇవన్నీ ఇట్లా ఈ ఎరువును కూడా దీనికి అడుగు భాగాన కొంచెం ఈ కౌమేనూరుని కూడా మనం దీనికి యాడ్ చేయాలి. ఈ మొదట్లో 5 వరుస దాకా మనం మట్టి వేసుకోవాలండి. ఇది తర్వాత 5 వరుస దాకా మనం ఇలా మట్టి నింపుకోవాలి. చూడండి ఏ విధంగా ఇందులో ఇసుక, మట్టి, వర్మీ కంపోస్ట్ ఇదంతా కూడా ఇందులో వేసానండి. వేసి దీన్ని ఈ విధంగా మనం ఈ సాయిల్నంతా కూడా మనం కప్పేసేద్దాం దీనిలో. ఇది పొడుగు మల్లి అండి. చిన్న కంటైనర్ తీసుకుపెట్టాను. మొన్న ఈ సైజు పెద్ద కంటైనర్ నా దగ్గర లేదండి. ఈరోజు నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి దీనికి హోల్స్ కొట్టానండి. కొట్టేసి మనం ఈ విధంగా దీనికి చక్కగా ఇలా మట్టిని దీనంత సైజు చక్కగా మట్టిని వేసేసుకుని చూడండి ఏ విధంగా మనం ఇది వర్మీ కంపోస్టు, ఇసుక, మట్టి కలిసిందండి. ఇదంతా దీన్ని మనం ఈ విధంగా ఇదంతా కూడా దీని మందం ఇలా నింపుదాం. నింపేసి అడుగున పై వరకు వచ్చేదాకా మనం దీన్ని ఇలా నింపేయాలి. నింపేసినాక చాలా బరువు ఉందండి ఇది. నింపేసి ఇసుక మట్టి వర్మీ కంపోస్ట్ మనకు ఈ డబ్బులు అన్నీ ఇసుక ఉంది, మట్టి ఉంది, వర్మీ కంపోస్ట్ ఉంది. కొంచెం పెద్ద సైజు కంటైనర్ తీసుకున్నానండి. దీనికి తీసుకుని ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే కొన్ని ఆకులు కూడా అక్కడక్కడ గానగాకులండి. ఈ గానగాకుల్ని ఇలా వేసేద్దాం. వేసేసి ఈ మొదట్లో ఇవి ఎండిన పిడకలండి. కౌమేనూరు పిడకలు ఇవి ఎండినవి. వీటినన్నిటినీ కూడా ఈ అడుగు భాగాన ఇచ్చేద్దాం. ఇచ్చేసి చక్కగా మనం వీటికి సరిపడా మనం ఎరువుల్ని ఇస్తే మన గార్డెన్లో మల్లెపూలు మంచిగా పూస్తాయండి. చూడండి ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం లైట్గా మట్టిని వేయాలి. మట్టిని వేద్దాం. ఇదంతా కిచెన్ కంపోస్ట్ అండి. కిచెన్ కంపోస్ట్ ఇలా
కిచెన్ కంపోస్ట్ అండి. ఇదంతా మనం అడుగున కింద అంతా కొంచెం అడుగున కౌమేనూరు వేసానండి. ఆ మొదట్లో గానగాకులు కూడా వేసాను. పైన కొంచెం ఇలా మట్టి వేసాను. ఇప్పుడు దీనికి బలానికి కూడా మనం కొన్ని అరటిపళ్ళు, మాగిన అరటిపండు అండి ఇది, దీన్ని కూడా మనం ఇట్లా చేయొచ్చు. చూడండి ఏ విధంగా బనానా పీస్. ఈ మాగిన అరటిపండుని కూడా నేను ఇలా తీసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు దీనిపైన కొంచెం మట్టిని యాడ్ చేయాలి. ఇలా చాలా మట్టి పట్టిందండి. ఇంత పెద్ద కుండీ తీసుకుంటే మట్టి పడుతుంది. మరి మొక్క మనకు ఎక్కువ పూలు ఇవ్వాలంటే కొంచెం వెడల్పు కుండీ తీసుకోవాలి కదా. చూడండి ఏ విధంగా దీన్ని నేను నర్సరీ నుండి తీసుకొచ్చానండి. తీసుకొచ్చి మొన్న వేరే ఈ చిన్న కంటైనర్లో పెట్టేశానండి. అవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇది పొడుగు మల్లి అండి. ఇది కూడా వేరే నా గార్డెన్లో వేరే మొక్క చిన్న కుండీలో ఉందండి. దాన్ని తీసుకుని నేను వేరే విధంగా ఈ పెద్ద కంటైనర్ తీసుకుని ఇసుక, మట్టి, వర్మీ కంపోస్ట్ వేసానండి. అడుగున ఓల్స్ కొట్టాను, కొబ్బరి పెంకులు పెట్టాను. ఆ మెటీరియల్ అంతా వేసేసి పైన అడుగు భాగంలో దాని కుదురు భాగంలో కౌమేనూరు పిడకల్ని కొంచెం ముక్కలుగా చేసి అక్కడ యాడ్ చేశానండి. చేసి పైన కొంచెం మట్టి వేశాను. కొన్ని గానగాకులు కూడా అక్కడొక ఆకు 4-10 ఆకులు కూడా వేశానండి. వేసి పైన మట్టి వేశాను. వేసిన తరువాత అరటిపండు, మాగిన అరటిపండును కూడా 4-3 పళ్ళు వేసేసి పైన కొంచెం మట్టి ఇచ్చేసానండి. మట్టి ఇచ్చేసి ఇప్పుడు మనం దీనికి కొంచెం వాటర్ నిద్దాం. అలా కానీ కంటైనర్ పెద్దగా ఉంది, బరువు. ఇది నాకు బిల్డింగ్ దెబ్బతింటుందేమోనని అన్ని చిన్న కంటైనర్లే వాడతానండి నేను నా గార్డెన్లో. కానీ ఇది మళ్ళీ చెట్టు కొంచెం 1-2 పెద్ద కంటైనర్లు ఎక్కువ పూలు వస్తాయని నేను ఇప్పుడు ఈ కంటైనర్లో పెట్టానండి. చూడండి ఏ విధంగా ఈ టబ్బులో నేను ఈ టబ్బును తీసుకుని నేను పొడుగు మల్లి చెట్టును నేను ఏ విధంగా సాయిలు, ఇసుక, మట్టి, వర్మీ కంపోస్ట్ దీనికి ఇచ్చానండి. ఇచ్చి పైన కౌమేనూరు వేసాను, కొంచెం మట్టి వేసాను, కొన్ని గానగాకులు వేసాను. పైన కూడా మట్టి వేసి బనానా అరటిపండు, మాగిన అరటిపండును కూడా అక్కడక్కడ వేసి పైన మట్టి వేసి వాటర్ జిమ్మానండి. చూడండి ఏ విధంగా ఈ కంటైనర్ తీసుకుని నేను పెద్ద సైజు కొన్ని ఎక్కువ పూలు పెద్దగా పూస్తుందని చాలా బరువుగా కూడా ఉందండి. ఈ కంటైనర్లో నేను ఈరోజు ఈ మొక్కను పెట్టడం జరిగిందండి. చూడండి ఏ విధంగా ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పానండి. నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉపయోగించి నేను ప్రతి ఒక్క మొక్కకు కూడా అరటిపండు, బనానా అరటిపండుని, కౌమేనూరుని కూడా నా గార్డెన్లో కొన్ని మొక్కలకు ఇస్తానండి. అదేవిధంగా ఈరోజు ఈ మొక్కకు కూడా ఇచ్చి దీన్ని ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదండి నా వీడియో ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.